హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ప్రైవేట్ కాలేజ్ అయితే బంద్ చేస్తుందని చెప్పేసి అయితే ప్రైవేట్ యాజమాన్యం చెప్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేటి నుంచి అయితే కాలేజ్ బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చెల్లించబోయేసరికి ప్రైవేట్ సంస్థ అయితే ఆగ్రహంతో ఉంది. మనం చూసుకున్నట్లయితే మొత్తం 1200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాలేదు. కాగా ఇంకా మొత్తం 300 కోట్లు అయితే రిలీజ్ చేశారు, కానీ ఇంకా 900 కోట్లు అలానే పెండింగ్ ఉందని చెప్పేసి అయితే అంటున్నారు. కాగా ఈ మొత్తం ఎప్పుడైతే చెల్లిస్తారో అప్పుడు మాత్రం కాలేజ్ ఓపెన్ చేస్తామని చెప్పేసి అయితే ప్రైవేట్ యాజమాన్యం చెప్తుంది. దీనికి ఎవరెవరు ఏ కాలేజ్ బంద్ చేస్తారని చెప్పేసి అయితే చాలామంది డౌట్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి కాలేజ్ అయితే క్లోజ్ చేసే ఛాన్స్ అవుతుంది. కాగా మనకి ఎప్పుడైతే ఫీ రియంబర్స్మెంట్ అని చెల్లిస్తారో అప్పుడే మన కాలేజ్ తెరిచే ఛాన్స్ అవుతుంది. కాకపోతే మనకి 6వ తారీఖున మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద సభ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. కాగా అప్పుడు ఆ రోజు క్లారిటీ అయిపోతే మాత్రం ఇంక అంతే కాలేజీలు మాత్రం ఓపెన్ చేయమని చెప్పేసి అయితే అంటున్నారు. దీనివల్ల కొన్ని కోట్ల నష్టం అయితే కాలేజీలకు అయితే వస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు దిగులు చెందుతున్నారు. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. అంటే ఎవరైతే 2023లో పాస్ అయిన వాళ్ళు, 24లో పాస్ అయిన వాళ్ళు, 25లో పాస్ అయిన వాళ్ళకైతే సర్టిఫికేట్లు అయితే ఇవ్వట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆగిపోయింది. అందుకని మేము ఇవ్వము అని చెప్పేసి అయితే అంటున్నారు. వాళ్ళ ఆ ఫీజు అయితే మీరే చెల్లించుకొని తీసుకొని పోవని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దానివల్ల చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో స్టూడెంట్స్ సంబంధించిన వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.